వెళ్ళాడు ఒకప్పుడు కాళిదాసు. వ్యాసుల వారి విగ్రహం ఉంది పెద్దది. ఆ బొడ్లో చేయి పెట్టాట. కాళిదాసు కొంచెం తమాషా మనిషి కదండి. చకార కుర్చీ అన్నట్టు ప్రతి శ్లోకానికి చా చా చా. మామక పాండవ చైవ చా చూడండి. చాలో ఈ శ్లోకం ఉండదు. చా అంటే ఇంక్లూడ్ అని అర్థం. సముచ్చయార్థే. నీ పొట్ట నిండా చకారాలేనని వేరుతో ఇట్లన్నట్ట. వ్యాసుల వారు సరిగా దర్శనమిచ్చారు. ఇప్పుడున్నారుగా వ్యాసుల వారు. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణ కృప పరశురామ సప్త ఏతే స్థిరజీవిన. చూచే అదృష్టం ఉన్న వాళ్ళకి దర్శనం అవుతుంది. అంటే వ్యాసుల వారు అన్నారట, నువ్వు చెప్పరా ఒక శ్లోకం. పాండవులు 5 ద్రౌపదికి ఏం కావాలో చెప్పమన్నారు. చిన్న శ్లోకం. అప్పుడు చెప్పాడని ఒక ఐతిహ్యం. ద్రౌపద్యా పాండుతనయా పతి దేవర భావుక న దేవర ధర్మరాజ సహదేవ న భావుక. చాలేనిందుడు కాళీవర ప్రసాదే. ద్రౌపదికి పాండుపుత్రులు 5 పతి భర్తలు, దేవర మరుదులు, భావుక బావలవుతారు 5. కానీ ధర్మరాజు మరిదిగాడు, సహదేవుడు బావగాడు. అయిపోలే. ఈ మధ్య ఫిగర్లు మారుతూ ఉంటాయి అన్నమాట. భర్త, మరిది, బావ. సులభంగా ఒక చమత్కారమైన ఐతిహ్యం చెబుతారు.